ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ప్రకృతి విధానం సర్వరోగ నివారణ కాదా తెలుసుకోబోతున్నాం. అన్ని వైద్య విధానాలు మీకు తెలుసు. హోమియోపతి వైద్య విధానం, ఆయుర్వేద వైద్య విధానం, అల్లోపతి వైద్య విధానం, యునానీ సిద్ధ వైద్య విధానాలు ఉన్నాయి కదా. అలాగే ప్రకృతి వైద్య విధానం కూడా వీటిలాగా మరొకటి. కానీ హోమియో, ఆయుర్వేదం, అల్లోపతి అందరికీ తెలుసు. కానీ ఈ ప్రకృతి విధానం ఒక్కటే 100కి 99 మందికి తెలియదు. ఎందుకు ఇంత దూరం అయిపోయింది అంటే, ఈ ప్రకృతి విధానంలో మనుషుల్ని పూర్తిగా మారమని చెప్తారు. మందులంటే ఏముండవు, మంచి అలవాట్లే మందులు. అన్ని మంచి అలవాట్లు నేర్చుకో బాబు, నువ్వు క్రమశిక్షణగా జీవించు, మంచిగా తిను, మంచిగా వండుకో, మంచిగా వ్యాయామం చేయి, ఎర్లీగా పడుకో, నీళ్లు తాగు, దొడ్లోకి వెళ్ళు, అది మానేయి, టీ మానేయి, సిగరెట్ మానేయి, మందు మానేయి అంటారు. అన్నిటినీ మానేయమన్నాం. వీటితో పాటు ఉప్పు నూనెలు మానేయి. ఇన్ని మానేయమన్నందుకు ఏకంగా ప్రకృతి వైద్యం దగ్గర రావటమే మానేస్తారు. అది జరిగేది. మనుషులకి ఈ రోజుల్లో ఏది బాగా ఇష్టమంటే, బాగా తినటం, బాగా తాగటం, బాగా వండుకోవటం, వెరైటీలు బాగా ఎంజాయ్ చేయటం, వ్యాయామం చేయకుండా ఆరోగ్యం దేని ద్వారా వస్తుందో అట్లాంటివి, ఇలాంటివన్నీ బాగా ఇష్టం. మరి ఇలాంటివి బాగా ఇష్టం ఉన్న వ్యక్తులకి మరి ప్రకృతి వైద్యం అంటే ఎట్లా ఇంట్రెస్ట్ కలుగుతుంది? ప్రకృతి విధానం అంటే కలగదు. అందుకని ప్రకృతి విధానం అంటే జనాలకి వ్యాప్తి ఎందుకు కాదు అంటే, ఇలాంటి క్రమశిక్షణ కలిగిన జీవనాన్ని అవలంబించే విధానం కాబట్టి ఇష్టం ఉండదు. అందుకని ప్రకృతి వైద్యం ఆచరిస్తే అన్ని జబ్బులు తగ్గుతాయా లేదా అని ఆలోచిద్దాం. ఏ వైద్య విధానంలో అన్ని జబ్బులు తగ్గవు. ప్రతిదానికి కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని తగ్గే ఉంటాయి, కొన్ని తగ్గనివి ఉంటాయి. అలాగే ఈ ప్రకృతి వైద్య విధానంలో కూడా కొన్ని తగ్గని ఉంటాయి, కొన్ని తగ్గి ఉంటాయి. అందుకని సర్వరోగ నివారిణి అని అంటానికి ఏ వైద్య విధానానికి ఈ మాట చెల్లదు. ఇప్పుడు మనకి ప్రకృతి విధానంలో తీసుకుంటే, ఇప్పుడు చాలామంది ఈ విధానాన్ని కొంచెం బాగా ఫాలో అవుతారు. ఉదయం మంచినీళ్ళు త్రాగటం, 2 సార్లు మల విసర్జన చేయటం, అంటే రోజులో 4-5 లీటర్ల మంచినీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జన చేయటం, ఉదయం వెజిటబుల్ జ్యూసు, కాఫీ, టీలు మానేసి త్రాగటం, అల్పాహారంలో ఇడ్లీ దోశలు మానేసి మొలకెత్తిన విత్తనాలు తినటం, మధ్యాహ్నం భోజనంలో తెల్లటి బియ్యం మానేసి ముడి బియ్యం తినటం, కూరల్లో ఉప్పు నూనెలు మానేసి ఆరోగ్యకరంగా వండుకు తినటం, ఆకుకూరలు ఎక్కువ తినటం, మళ్ళీ సాయంకాలం 5ంటికి జ్యూస్ తాగటం, 6:30-7 గంటలకు పళ్ళు తినేయటం, రోజు ఆసనాలు, ప్రాణాయామం, వ్యాయామాలు చేసుకోవటం, కొంచెం ఎర్లీగా పడుకోవటం, కాస్త ఎప్పుడన్నా తేడా వస్తే ఉపవాసమో లంకణమో చేయటం, ఇలాంటివి ప్రకృతి విధానంలో ఉండే మంచి విషయాలు, మంచి అలవాట్లు ఇవి. ఇలాంటివి చాలామంది తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. ఇలా ఆచరించే వారికి కొన్ని సమస్యలు తగ్గుతాయి, కొన్ని సమస్యలు తగ్గకుండా మిగులుకుంటూ ఉంటాయి. అలాంటి సమస్యలను చూసి, ఇదిగో ప్రకృతి వైద్యం అంటే అన్ని జబ్బులు పోతాయి అన్నారు కదా, మరి తగ్గలేదు కదా, కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. నిజమే, కొన్ని తగ్గనవి ఉంటాయి. అలాంటప్పుడు మనం దీన్ని మానక్కర్లా, ఇంకొక వైద్య విధానాన్ని ఆశ్రయించడం తప్పు కాదు. ప్రకృతి వైద్యం ఆచరిస్తున్నారు అంటే ఇంకొక వైద్య విధానాన్ని చెడు, అది పనికిరాదు, వాటన్నిటిని మానేయండి, అవన్నీ తిట్టండి, వాటన్నిటికి దూరం అవ్వండి అని ఎప్పుడు అనుకోకూడదు. ఏ వైద్య విధానంలో ఏ లాభాలుంటే ఆ లాభాలని మనం పొందే ప్రయత్నం చేయాలి తప్ప,
అది చెడు, ఇది మంచి, ఇది గొప్పది, అది చెడ్డది అని ఒకదాన్ని ఇంకొకటి అనుకుని దూషించుకోవటం మంచిది కాదు ఎప్పుడు కూడా. ఈ ప్రకృతి విధానం మీరు ఆచరిస్తుంటే చాలా సమస్యలు తగ్గనివి ఉంటాయి. ఇప్పుడు గర్భాశయంలో గెడ్డలు ఇంతంత వస్తాయి, ఫైబ్రాయిడ్స్ తగ్గవు, ఆపరేషన్ చేయించుకోవాల్సిందే. హోమియోలో తగ్గవు, ఆయుర్వేదంలో, ఇంగ్లీష్ వైద్యానికి వెళ్ళి శుభ్రంగా తీసేస్తారు వాటిని. అక్కడికి అది వెళ్ళాలి. నేను ప్రకృతి వైద్యమే చేస్తాను, రాజుగారు చెప్పిందే నాకు ఇష్టం, ఏదొచ్చినా ఏమవుతుందో నేను అసలు ముట్టుకోనంటే ఆపరేషన్ తప్పు అక్కడ. అలాంటివి తగ్గు. మూలశంక వ్యాధులు వస్తే చాలా వరకు తగ్గుతాయి పిలకలు, కానీ కొన్ని తగ్గని స్టేజ్లో ఉంటాయి, పెద్ద సైజు వచ్చేసి మరీ పిలకలు అడ్డుపడిపోతుంటాయి, అవి కరగవు. అలాంటప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలి. హెర్నియా వస్తుంది, హెర్నియాలు తగ్గవు, ఆపరేషనే సొల్యూషన్. ఏ సైన్స్లోనూ తగ్గవు, ఒక ఆపరేషన్లో తగ్గుతాయి. బాగా హైడ్రోసిల్ వచ్చి ఇంత ఇబ్బంది పడుతుంటారు, తగ్గదు, ఆపరేషనే చేయించుకోవాల్సింది దానికి. హార్ట్ బ్లాకులు బాగా 2-3 వాల్స్ 100% మూసుకుపోయే లైఫ్ రిస్క్ ఉంది. నేను సత్యనారాయణ రాజు గారు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందన్నారు, హార్ట్ బ్లాకులు తగ్గుతాయి అన్నారని నేను ఇదే చేస్తానని, ఏమవ్వాలో నా జీవితం అది అవుతుంది, నేను మాత్రం ప్రకృతి వైద్యాన్ని అభిమానిస్తాను, నేను ఆయన ఫాలోవర్ని, నేను ఆపరేషన్కి వెళ్ళను అంటే అక్కడ తప్పు. పర్సంటేజ్ రిస్క్ చూసుకోవాలి అక్కడ. మనకు ప్రాణం ముఖ్యం, ఇది పాటించుతున్నామా అది వదిలేస్తున్నామా అనేది ముఖ్యం కాదు అక్కడ. లైఫ్ సేవింగ్ చాలా ముఖ్యం అక్కడ. అందుకని ఏదో పర్సంటేజ్ రిస్క్ లేకుండా బ్లాక్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ మందులు ఇచ్చి, ఇదిగో ఈ ఫాలో అవ్వండి బాబు, నిదానంగా రిస్క్ తగ్గుతుంది అన్నప్పుడు మందు వేసుకుంటే ఇది చేయండి, బ్లాక్స్ కరుగుతాయి. కానీ హై రిస్క్లో ఉన్నప్పుడు ఆపరేషన్ వ్యతిరేకం అంటే తప్పు అక్కడ. అట్లా వెళ్ళాలి, ఆపరేషన్కి గౌరవించాలి దాన్ని. కొన్ని మందులు డాక్టర్ జీవితాంతం మింగాలంటారు, వేసుకోవాల్సిందే. ఇప్పుడు కొంతమంది మానసికంగా పిచ్చి పిచ్చిగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ చేసిన చేతులు అస్తమానం కడుక్కుంటూ ఉంటారు. స్నానం చేస్తుంటే గంట సేపు తాళం వేశారనుకోండి, మళ్ళీ పడిందో లేదో 10 సార్లు లాక్కుంటారు, మళ్ళీ బయటికి వెళ్ళి మర్చిపోయి మళ్ళీ వచ్చి చూసుకుంటారు అన్నట్టు. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు కొందరిలో ఉంటాయి, సైకియాట్రీ సమస్యలు ఉంటాయి. నేను ప్రకృతి వైద్యం చేస్తానంటే అవి తగ్గవు ఇందులో. దానికి హోమియోపతికి వెళ్ళాలి, మంచి సొల్యూషన్ ఉంటుంది. అలాంటివి ఇంగ్లీష్ మందుల్లో తాత్కాలిక ప్రయోజనం, మత్తు మందులు ఇచ్చి పడుకోబెడతారు, డల్లగా ఉంటాం కాబట్టి ఆ ఊపు లేక కొంచెం తగ్గుతుంది, కానీ జబ్బు పోదు పర్మనెంట్గా. కానీ హోమియోలో పోగొట్టే ఔషధాలు ఉంటాయి వాటికి, అలాంటి వాటికి అది వాడుకోవచ్చు. ఎన్ని లాభాలు చూడండి. కొన్ని ఆయుర్వేదంలో ఉంటాయి, ఫిషర్స్, ఫిస్టులా ఇట్లాంటివి కొన్ని మూలశంక వ్యాధులు ఉంటాయి, అవి సర్జరీ కూడా చేయకుండా వాళ్ళ కొన్ని పద్ధతులతో వాటిని తీసేస్తారు, లేకపోతే కరిగేటట్టు చేస్తారు. కొన్నిటికి అవి భలే పనికి వస్తాయి. కొన్ని ఆయుర్వేదం ఔషధాలు ఉంటాయి, ఏ ఇంగ్లీష్ వైద్యంలో కూడా ఏ మందులు వేసినా తగ్గని జబ్బులు కొన్ని అందుల్లో తగ్గుతాయి, భలే మంచి మార్పులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంత బొల్లి మచ్చలు ఉంటాయి, ఇంగ్లీష్ వైద్యంలో తగ్గపోవచ్చు, కొన్ని ఆయుర్వేదంలో, హోమియోలోనో ఇతర వాటిలో తగ్గుతాయి. కొంచెం జుట్టు ఊడిపోయి బట్టతల వస్తున్నది, ఇంగ్లీష్ వైద్యం కొన్ని సందర్భాల్లో చేతులు ఎత్తేస్తాయి. అలాంటి ఆయుర్వేద తైలాలు కొన్ని వాడితే మన జుట్టు వచ్చేస్తుంటుంది అక్కడ. కొన్ని యునానీలో సిద్ధాలు చూస్తే బొల్లి మచ్చలకి అన్ని వైద్య విధానాలు తగ్గకపోయినా యునానీలో సిద్ధాలు ఎక్కువగా, యునానీలో వీటికి మంచి మందులు ఉన్నాయని ఎక్కువగా వాటికి వెళుతుంటారు. అందరూ చూస్తే ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వెళుతుంటారు. అందుకని అన్ని రోగాలు ప్రకృతి వైద్యంలో తగ్గుతాయి, ఇదొక్కటే ఉంటే సరిపోతుంది. ఇతర హోమియో అక్కర్లేదు, ఆయుర్వేదం అక్కర్లేదు, అల్లోపతి డాక్టర్లు అక్కర్లేదు, హాస్పిటల్ అక్కర్లేదు, నాకు ఇదొక్కటే ముఖ్యం అనుకుంటే తప్పు. మీరెవరు అట్లా అనుకోకూడదు, ఎవరు అట్లా భావించకూడదు, ఎవరు అట్లాంటి ప్రయత్నం చేయకూడదు. అన్ని వైద్య విధానాలు మానవ కళ్యాణం కొరకు వచ్చినవే, అవసరానికి వాడుకోవాలి. కానీ ఇది మందులు లేని, సైడ్ ఎఫెక్ట్ లేని మంచి అలవాటులు నేర్పించే ప్రకృతి విధానం. అందుకని ఇది అన్నిటికంటే మంచిది. ఎందుకంటే శరీర ఆరోగ్య పరిరక్షణకు, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శరీరానికి కావలసిన అవసరాలని, పోషక విలువల్ని సమస్థితిలో అందించటానికి, శరీరానికి అనవసరమైన వ్యర్థాలని బయటకు విసర్జించటానికి, సరైన పద్ధతిలో వ్యాయామాలు, సరైన పద్ధతిలో శ్వాసక్రియ జరగటానికి, అంత లాభాన్ని అందించి అసలు నష్టం కలిగించిన చక్కటి విధానం ప్రకృతి విధానం. అందుకని మన ప్రయత్నం లోపం లేకుండా మనం ఈ విషయాలను ఆచరించడంలో
ముందు ప్రయత్నించాలి, ఆచరించాలి. ఇలాంటివి ఎన్ని ఆచరించినా రావాల్సిన లాభాలు వస్తాయి. కొన్ని విషయాల్లో లాభాలు రాకపోతే దీన్ని మానకూడదు, ఫలితం రాలేదు అని. అలాంటప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో ఇంగ్లీష్ మందులు, హోమియోపతి మందులు, ఆయుర్వేదం వాడాలన్నమాట. అది తప్పెప్పుడూ కాదు. అందుకని అన్నిటికీ ప్రకృతి వైద్యం ఒకటే శరణ్యం, ఇది తప్ప ఏదీ లేదు అనుకుని ఎవరన్నా మాట్లాడుతుంటే తప్పు. అందుకని అత్యవసరంగా 10-20 మోషన్ల వాంతులు అవుతాయి, నేను ప్రకృతి వైద్యం చేస్తాను, నాకు ఇదే తప్ప ఇంకోటి ముట్టుకోనంటే చచ్చూరుకుంటాం. అక్కడ సెలైన్ పెట్టించుకోవాలి, వాంతులు ఆగటానికి ఇంజక్షన్ తీసుకోవాలి. అప్పుడే మన ప్రాణ హాని కలగకుండా ఉంటుందన్నమాట. అందుకని మనం ఇలాంటి విషయాల్లో సమదృష్టి ఉండాలి. మనం బాగుండాలి, బ్రతికినన్నాళ్ళు మనం హాయిగా ఉండాలి అనుకుంటే మంచి అలవాట్లు ఆచరిస్తూ మన ప్రయత్నం మనం చేస్తూ ఎన్ని ఆచరించినా తగ్గకపోతే వైద్య విధానాల సహాయంతో మనం మన జీవితాన్ని సుఖంగా సాగించుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.